ఆరోగ్య బహుజన హాస్పిటల్లో స్టేట్ కోఆర్డినేటర్ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా లకే రాజారావు గారు మాజీ ఎమ్మెల్యే. అలాగే మన నేషనల్ కోఆర్డినేటర్గా ఏ కోమచంద్రరావు గారు, ఆయన బీజేపీ రిటైర్డ్ హైదరాబాద్ ఉంటాడు, ఆయన ఉంటాడు. ఇంకో నేషనల్ కోఆర్డినేటర్గా బెంగళూరులో ఉండేటువంటి ఆయన ఉంటాడు, ఆయన గోపినాథ్ గారు. మనకి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి బెంగళూరు హెడ్ క్వార్టర్. 5 రాష్ట్రాల్లో మనం వర్క్ చేస్తున్నాం. ఈ 5 రాష్ట్రాలు మీకు తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. దీంట్లో మా యాక్టివిటీస్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేను, అలాగే రాజారావు గారు, తర్వాత పవన్ గారు, మనకి ఇక్కడ పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మాతో పాటు కొంత నాయకులు అయితే ఇక్కడ ఆల్ ఇండియా పీస్ పీరియడ్ ఏర్పడిందంటే ఈ సంవత్సరం మేలో నేను ఆడతాను. ఎందుకు ఏర్పడిందంటే ఎందుకంటే బిఫోర్ దట్ నేను ఆంధ్రప్రదేశ్లో బిఎస్పీలో ప్రెసిడెంట్గా ఉన్నాను. స్టేట్ ప్రెసిడెంట్గా 3.5 years ప్రెసిడెంట్. అయితే మనకి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఒక పార్టీతో చిన్న కొన్ని విభేదాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఉంది, బీసీ సమన్వయ కమిటీ ఉంది. ఏదైతే కొన్ని ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీటిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా క్రిస్టియన్స్లోను బీసీలోను సపరేట్గా పనిచేయాలా, వాళ్ళు మనం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉండేటువంటి విషయం మీద వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం మీద వాళ్ళు విభేదించారు. ఏదైనా సరే పార్టీ పేరుతో చేయాలి, కానీ అట్లా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ పేరుతో, బీసీ కమిటీ పేరుతో మీరు పనిచేయడానికి లేదు. దాని మీద ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటే సామాజిక వర్గాలని మనం ఆర్గనైజ్ చేసుకుంటూ ఆ సామాజిక వర్గాల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క అభిష్టం మేరకు మనం ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి పార్టీలకు అయితే ఎవరు రారు, ముందు పార్టీ యొక్క విధానాలు మంచితనం కూడా వస్తారు. అప్పుడు దాకా వాళ్ళకి మనం ఏం చేస్తాము, మనం వాళ్ళకి ఎంత తోడ్పాటు అందిస్తాము, వాళ్ళ సమస్యల మీద మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకి పూర్తిగా వాళ్ళ యొక్క విశ్వాసం పొందినప్పుడు మాత్రం మనకు వస్తారు. కాబట్టి అప్పుడు దాకా పార్టీ పేరు మీద కాకుండా ఇలాంటి సంస్థలు అనేటువంటి ఆయా సమస్యల మీద ఆయా వర్గాల్లో పనిచేయాలనేటువంటి విషయాన్ని వాళ్ళు నిరాకరించారు. అందుకని ట్రిపుల్ సి అనేటువంటి యాక్టివిటీస్ అట్లా జరగకూడదు, మీరు అలా చేస్తే మీరు పాల్గొనకూడదు. అంటే బీసీ సమన్వయ కమిటీ లాంటి సమస్యలు మీరు పాల్గొనకూడదు. అది వాళ్ళ పెట్టుకున్నప్పుడు ఓన్లీ పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలని చెప్పేసి దాన్ని వ్యతిరేకించడం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, దాదాపు 35% క్రిస్టియన్స్. మరి ఇలాంటి వాళ్ళని ఆర్గనైజ్ చేయాలంటే ఎలాంటి సమస్యతో అవసరం. కాబట్టి ఏంటంటే పార్టీ అనేటువంటిది రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం కావాలంటే అన్ని సామాజిక వర్గాలు తీసుకురావాలి, అన్ని సామాజిక వర్గాలు మనం ఆర్గనైజ్ చేయాలి. ఈ క్రమంలో మనం అవసరాన్ని బట్టి మనం వెనక ముందు ఒకసారి ఎదుర్కొంటాం, లేదా పూర్తిగా మనం కాపాడకుండా అడుగుతాం, లేదా మన అవసరమైనప్పుడు మనమే ముందు వాళ్ళు అడుగుతాం. ఇలాంటి అవసరాలు ఉంటాయి పార్టీలో. కాబట్టి దీన్ని వ్యతిరేకించుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీ ముందు తీసుకెళ్లే అవకాశం లేదనేటువంటి అంశాన్ని చూసినప్పుడు వివేదించి బయటకు రావడం. నేను అట్లా రాజారావు గారు కూడా బయటకు, అలాగే మన కోమచంద్రరావు గారు కూడా వ్యక్తించి ఆల్రెడీ ముందు ఇదే సమస్యల మీద కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు విభేదించి పార్టీ బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ఆల్రెడీ మన బయట పనిచేస్తారు. వాళ్ళు మనం కలిసి ఆరోగ్య బహుజన సమాజాన్ని ఏర్పాటు చేశాం. ఆరోగ్య బహుజన సమాజం ప్రధానంగా ఏంటంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం సపరేట్ సంస్కృతి, మతపరమైనటువంటి మొత్తం బీజేపీ ఆధిపత్యంలో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రోజున బీఎస్పీ నిలబడింది. కాంశీరామ్ గారు ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాయావతి గారి యొక్క విధానాలు బీజేపీని వ్యతిరేకించే విధానంగా నడవటం లేదు. అప్పుడప్పుడు మణిపూర్కు సంబంధించినటువంటి మారణాలు జరిగినప్పుడు కూడా మేమే ఇనిషియేట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ తరఫున నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా మణిపూర్కి వ్యతిరేకంగా, మారణకాండ వ్యతిరేకంగా మేము ఇనిషియేట్ చేసి బయట ఆదేశాలు లేకపోయినా మొత్తం క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున కూడా అనే కార్యక్రమాలు చేసి, అలాగే ఈ రోజున ఉత్తర భారతదేశంలో క్రైస్తవుల మీద పూర్తిగా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మత మార్పిడి చట్టాలు అన్ని బీజేపీ రాష్ట్రాల్లో పెట్టి మరి క్రిస్టియన్స్ అనేటువంటి వాడు కనీసం మందిరాలు కట్టుకోవడం కాదు, మందిరాల్లో ప్రార్థన చేయడం కాదు, అసలు ప్రచారం అట్లా చేసినటువంటి
దీని గురించి ఈ పార్టీ బీఎస్పీ పార్టీ మాయావతి మాట్లాడుతుంది. దీని గురించి ఈరోజున ఇంకొకటి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు. కేవలం మత మార్పు చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ మొత్తం దేవాలయాలను మూసేస్తుంటే మనం మాట్లాడినప్పుడు మనం కనీసం ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దీనిలో ఈ బీజేపీ ఈ మత వ్యతిరేక కుల వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ప్రధానంగా బీజేపీ దాన్ని ఎక్కువ పెట్టి మన సామాజిక వర్గాలకు కూడా మనం కలపాల్సిన అవసరం ఉంది. ఈ సామాజిక వర్గాల యొక్క అవసరం, అభివృద్ధి, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ రక్షణ అనేటువంటిది ఈ రోజున బీజేపీకి వ్యతిరేకంగా మనం నిలబడితేనే అది సాధ్యమవుతుంది. సామాజిక వర్గాలు కలపాలి. అంతేకాదు కాంగ్రెస్ కూడా అవసరాన్ని బట్టి నాటకాలు ఆడుతుంది తప్పితే మన ఓటు కోసం ఉంటుంది కాబట్టి నిజంగా మన మీద ప్రేమ ఉన్నటువంటిది కాదు. మన మీద ప్రేమ ఉండకపోతే ఎప్పటి నుంచో మన క్రిస్టియన్ సమస్య ఎప్పుడో పరిష్కారం చేసేది. సపోజ్ దళిత క్రైస్తవ సమస్య ఆల్రెడీ కూడా పరిష్కారం చేయలేదు, ఆలోచుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ బ్రాహ్మణవాద శక్తులు కాంగ్రెస్లో ఇక్కడ ఉన్నారు. రాహుల్ గాంధీ పైకి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా కూడా మరి ఈరోజు మత మార్పులకి చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దళిత క్రైస్తవుల్ని ఎస్సీతో జాగ్రత్తలు తెలుస్తానని మాట్లాడలేదు. ఈ 2 అంశాలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పక్కన పెట్టారు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా మనం నమ్మటానికి లేదు. వీళ్ళందరూ కూడా మనమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద గురించి ఒక రాజకీయ దృక్పథంతో బలంగా ఉంటే అటువంటి వాళ్ళ మద్దతు మనం తీసుకోవడం అనేటువంటి సాధ్యపడుతుంది కాదు. డైరెక్ట్గా వాళ్ళలో చేరడం వల్ల డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో లేదా మరో పార్టీలో ఈ మనల యొక్క అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క ఆకాంక్షలు మనం తీర్చుకోవాలని అనుకుంటారు. బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తారు కానీ మన సమస్యకు వచ్చేకి అంతవరకు మన ఓటు ద్వారా ఉపయోగించుకుంటారు కానీ ఓట్లు గెలిచిన తర్వాత మన సమస్య పరిష్కారం చేయడం లేదు. కాబట్టి మనకు ప్రెజర్ గ్రూప్లో సపరేట్ ఉంటారు. మన క్రైస్తవులు లేదా క్రిస్టియన్స్ కానీ గిరిజనులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే బీసీలుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇప్పుడు వాళ్ళు కూడా బీజేపీకి ఎలా వ్యతిరేకంగా బీసీలు ఉన్నారు. బీసీలు అందరూ కూడా మేమందరం కూడా మీకు తెలుసు, మన సాంబు గారు ఉన్నారు, మన ఆచార్య గారు ఉన్నారు, బీసీలకి ఎవరైనా నాకు తెలియదు. ఈ రోజున బీసీలు అందరూ మేము బంధువులు, మనందరం బంధువులు. ఈ రోజున విజయవాడ మీటింగ్ పెడతాం హిందూ సమ్మేళనం. హిందూ బంధువులు అందరూ మీటింగ్ కావాలి, బంధువులే. ఎవరెవరు బంధువులు? అందరూ బంధువులే. ఇప్పుడు బంధువులు అయినప్పుడు అగ్రకులాలకు ఉన్నటువంటి మీరే అధికారంలో ఉండాలా? మిగతా బీసీలు అందరూ కూడా మా జనాభా అభ్యర్థి మన రిజర్వేషన్ అంటే మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మీకున్నటువంటి అగ్రకులాలను బట్టి మీరు రిజర్వేషన్ తీసుకున్నారు. ఈ డబ్ల్యూసీ ప్రకారంగా 10% కూడా లేనటువంటి వాళ్ళందరూ కూడా 10% రిజర్వేషన్ తీసుకున్నారు. మరి బీసీలు 52% మంది ఉన్నారని చెప్పి 52% మందికి మీరు రిజర్వేషన్లు ఇస్తే మరి వీళ్ళందరూ హిందువులే కదా, బంధువులు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? కాబట్టి ఏంటంటే ఓట్లు కాడికి వచ్చేలాగైతే మీరు హిందువులు మన బీసీలు అని చెప్పేసి మీరు 2 మాతో కలిసి అని చెప్పి బ్రాహ్మణ వర్గంతో అంటగా ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, వెలమ, కాపు ఈ వర్గాలన్నీ కూడా కలిపి ఈ రోజున బీసీలని వాళ్ళ సమస్య పరిష్కారం కానివ్వకుండా వాళ్ళు ఏదైతే అడుగుతున్నారు. మేము చట్టపరంగా మేము చాలా చట్టసభలో మాకు రిజర్వేషన్ లేవు. ఈ రోజున మేము 52% ఉన్నాం. మరి చట్టసభలోకి వచ్చేది ఎమ్మెల్యేలు ఎంపీకి వచ్చేది 15%. మరి ఎందుకంటే మా సీట్లను కూడా కమ్మారెడ్డి, బ్రాహ్మణ, వెల్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు అక్కడికి వస్తున్నారు. మాకు రిజర్వేషన్ ఏంటని చెప్పి అడుగుతుంటే మీరు ఎందుకు ఓడు? మరి వీళ్ళు కూడా హిందువులే కదా, ఇవి కూడా హిందువులే కదా, బీసీలు కదా. మరి ముస్లిమ్స్ మీద, క్రైస్తవుల మీద వ్యతిరేకంగా నచ్చబడడానికి మీరు ఇల్లు కావాలా? మరి వాళ్ళకేమో ఆర్థికంగా చితికిపోతున్నారు, అనేక రకాల బాధపడుతున్నారు. ఒక్కొక్క చేరకారులు, ఒక్కొక్క మధ్యకారులు, ఇంకొక రకంగా వడ్డర్లు, రకంగా మీరు సేవ చేసేటువంటి నాయబ్రాహ్మణులు, మీరు సేవ చేసేటువంటి శాఖలు, సేవ చేసేటువంటి కొమ్మలు, వీళ్ళందరూ సేవ కులాలు, వీళ్ళందరూ కూడా చిన్నగా ఆర్థికంగా స్థితిమంతులు కాదు కదా. ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళందరూ హిందువులే కదా. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయట్లేదు కదా. కాబట్టి ఈ రోజున ఇలాంటి ఈ వైఖరి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ సామాజిక వర్గాలన్నీ కలుగుతున్నాయి. కదిలించే వయసు కూడా ఈ రోజున ఏపీఎస్పీ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకేంటంటే క్రైస్తవులకి డైరెక్ట్గా ఈ రోజున శత్రువుగా బీజేపీ కనపడితే యాక్చువల్గా ఇండైరెక్ట్ శత్రువు బీసీలుగా ఇండైరెక్ట్ శత్రువు. అప్పుడు మేము బీసీలు కూడా మేమేమి ప్రశ్నిస్తున్నామంటే మీరు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ రోజున మీరు శత్రువులు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని చెప్తున్నారు.
మంచిది క్రిస్టియన్ ముస్లిం అని చెప్తున్నారు. మీకు వీళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారు కొంచెం వచ్చి చేయండి. అంటే ఈ విధంగా నేనే చెప్తున్నా. అంటే ఇన్ని సామాజిక వర్గాలు కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్తో పాటు బీసీలు కూడా ఈరోజు వచ్చారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఈ రాష్ట్రంలో నథింగ్ బట్ ఎస్సీస్ అందరూ 80% క్రిస్టియన్స్గా ఉన్నారు. పేరు మీద మళ్ళా మార్కెట్ ఇలాంటి కులాల పేర్లు ఉంటాయి కానీ వీళ్ళందరూ క్రిస్టియన్స్ ఎక్కువ క్రిస్టియన్స్. ఇప్పుడు వాళ్ళేంటి క్రిస్టియన్స్ మీద దాడాడు. క్రిస్టియన్స్ అనేటువంటి మనకు వ్యతిరేకంగా క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఈ రోజున మరి గోదావరి జిల్లాలో కాపుల్ని రెచ్చుకొట్టే క్రమంలో ఈయన పవన్ కళ్యాణ్కి కాషాయ వస్త్రాలు జరిగి ఈ రోజున సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా మేము అనుకూలంగా వ్యతిరేకంగా ఎవరో చూసరి మేము శారణకు వ్యతిరేకిస్తాం. అంటే సనాతన ధర్మాలు వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని ఎత్తివేసుకుంటే ఎవరి మీద దాడి చేస్తారు ఈ రోజు? అంటే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దళితుల మీద దాడి చేస్తారు. వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళొక ఇంటర్నల్ ఎజెండా ఇది. కాబట్టి ఇటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ సామాజిక వర్గాలు దళితులంటే నథింగ్ బట్ ఎవరైతే క్రిస్టియన్స్. కాబట్టి క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కమ్మారెడ్డి రేడు కులాలకు సంబంధించినటువంటి వాడు. కమ్మారెడ్డి చంద్రబాబు నాయుడు అయితే వీటికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళిద్దరు కూడా మోడీ దగ్గర శాసనానికి పడతారు. వీళ్ళిద్దరు దగ్గర మోడీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒకటే అవుతున్నారు. మోడీ ఏం చెప్తే వీళ్ళిద్దరు అదే చేస్తారు. అన్ని రకాలైనటువంటి బిల్లులు కానీ అన్ని రకాలైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి మన వ్యతిరేక ఈ బహుజనులకు వ్యతిరేక ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీ ముస్లిమ్స్ క్రిస్టియన్ వ్యతిరేకమైన ఏ చట్టం చేయాలని కూడా వీళ్ళిద్దరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడికి అసెంబ్లీకి వచ్చిన తీర్మానాలు చేస్తారు. మీకు అందిస్తాం బీసీలకి క్రిస్టియన్స్ కాలకి ఇస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి మోడీకి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ మీద వాడు ఏమన్నా చేస్తున్నాడు. ఈరోజు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ రోజున మరి క్రిస్టియన్స్ అనేటువంటి వాడు ఎక్కడ చర్చిలో ప్రార్థన ఉండడానికి వీలేదనేటువంటి స్థాయికి భారతదేశంలో చేస్తూ ఉంటే వ్యతిరేకించుకోవడం లేదు. కాబట్టి ఏంటంటే ఈ రోజున బీసీ ఈ దళిత క్రైస్తవులు అనేటువంటి వాడి పేరుతోటి ఈ దళితులందరూ కూడా ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నారు. అట్లనే ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ఈ రోజున బీజేపీ వ్యతిరేకంగా ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉన్న ముస్లిమ్స్ బీజేపీ వ్యతిరేక ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని అలాగే ఎస్టీలు కూడా నిన్నే మేము రాత్రిలో మీటింగ్లో రాజకుమార్ 6.8% ముస్లిం ఎస్టీస్ ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపుగా సగం మంది గిరిజనులు మొత్తం పండుగలో ఉన్నారు. 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు వాళ్ళ రిజర్వేషన్. అవి మొత్తం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు అవుతున్నారు? వైసీపీకి సంబంధించిన టీడీపీ వెళ్తున్నారు. వాళ్ళు ఈ రోజున వాస్తవంగా భారత రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే చట్టాలు ఏర్పడినాయో అవకాశాలు ఉంటుందో దాన్ని అమలు చేయకుండా వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు టీడీపీ వైసీపీ కానీ గిరిజనులకు పూర్తిగా నష్టం చేస్తారు. దాని ఈరోజు గిరిజనులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యేలు గెలిపించిన ఒక ఏడాది వేడి ఈ విధంగా జరుగుతుంది. మరి హైడ్రో ప్రాజెక్టు ప్రకారం గిరిజనులందరూ బయటకు వస్తున్నారు. మరి మొత్తం ఏరియాలో ఉన్న మైండ్స్ అన్ని కూడా ఎక్కడ కూడా తీసుకొచ్చి ఆడ నుంచి స్టాప్ చెప్తున్నారు. మా వాట మమ్మల్ని తీసుకొచ్చి మీరు గాడి చేస్తే మేము ప్రాక్టీస్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి దీని గురించి మేము ఏం చేయాలంటే దాన్ని ఈరోజు మొత్తం కూడా గిరిజన సమానం కమిటీ పేరు మీద మొత్తం ఈ రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రం ద్వారా మొత్తం 11 రాష్ట్రాల్లో ఉన్న గిరిజనులందరూ అయిపోయి ఈ రోజున మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజున రంగంలో దిగి ఈ రోజున గిరిజనులందరూ ఐక్యపరుస్తున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది బీజేపీ ఆధారంగా. బీజేపీ ఆధారంగా దాన్ని మద్దతు ఇచ్చేటువంటి టీడీపీ మళ్ళీ అట్లనే ఎవరైతే వాడు ఇప్పుడు తీసుకొని మొత్తం ఈ రాష్ట్రాల మొత్తాన్ని అదాన్ని కట్టుబడి మన కోర్టు అదాన్ని కట్టుబడి రేపు స్టీల్ ప్లాంట్ అదాన్ని కట్టుబడి రేపు మొత్తం అన్ని కోర్టులు అన్ని విమానాశ్రయాలు వాడి కట్టుబడుతున్నారు. మరి ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా వాడు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ వాడికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చినందుకు 1700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని చెప్పి అమెరికా కోర్టు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అదానికి ఇచ్చాడు కదా, అటు అదానిగా తెచ్చింది. అదాని మీద వెళ్తే మోడీ ఊరుకుడు కదా, అందుకని ఎక్కింపారుకున్నారు. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు మరి అదాని దగ్గర లంచం తీసుకున్నప్పుడు వాడు లోపలయ్యారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులో మటుకు ఏం మాట్లాడటానికి ఎందుకంటే అదాని ఇచ్చిన డబ్బులు అదాని ఎవడు మోడీ. అంటే ఈ విధంగా దొంగలు ఊరు పంచుకున్నట్టుగా మన మొత్తాన్ని కూడా కామారెడ్డి కలిపి ఆ 2 పార్టీల తరఫున మొత్తం బీజేపీ వాళ్ళు కలిపి ఈ రోజున ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా మన కాకుండా చేస్తాం, మన ప్రజలు కాకుండా చేస్తాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఈ సామాజిక వర్గాల్లో ముందుకెళ్ళే క్రమంలో మరి మనం
పద్ధతిలో మనం అందరినీ ఆర్గనైజ్ చేయాలి, ఆల్ ఇండియా చేసుకునేటట్టు మనం చేస్తున్నాం. దానికోసం మళ్ళీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజున బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఇది చాలా కీలకమైన అంశం. మీరు కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా మేము కోరుతున్నట్టు మీరు మేధావులుగా సామాజిక విషయాలన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం మనం చేస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా మన పోరాటంలో ఏమాత్రం కూడా ఆది లేకుండా చేయాలని పోరాటం. ఈ క్రమంలో బీసీఎల్ని బీజేపీ కూడా ఏం చేశారు, బీసీలను దువ్వి మీరు హిందువులైన దేశంతో వాడు కలుపుకొని క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, మైనారిటీని చేయాలి. వాడు ఏమంటాడు 80-20 అంటాడు. 80 అంటే హిందువులు, 20 అంటే మైనారిటీస్, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ. భారతదేశంలో 80-20 వాళ్ళు లేదు. మనం ఏం చెప్తున్నామంటే ఆల్ ఇండియా పోలీసెస్ మార్చి పెడతారు, కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు 85-15 అంటారు. 15 అగ్ర కులాలు, 80% బహుజన కులాలు, బ్యాక్వర్డ్ కాస్ట్ అండ్ మైనారిటీస్ కలిపి. కాబట్టి 80% కులపరంగా ఐక్యం చేయాలని మనం, వాడు మతపరంగా 80% ఐక్యం చేసి 20% కాల్కులేట్ చేసి వీళ్ళు పూచి చూపెట్టి వీళ్ళు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చినాక ఈ 80% ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ పట్టించుకుంటారు. అదాని అంబానీ అదే పట్టించుకుంటారు. ఈ వ్యాపారంలో అక్కడ ఉంటారు. ఆర్ఎస్ఎస్ పేరుతోటి అక్కడ వాళ్ళు మొత్తం పెద్దలు చేస్తారు. వాళ్ళు చెప్పినవి అందరూ ఎక్కడాకి వెళ్ళిపోయిందంటే మనకు తెలియకుండా ఒక మెస్లో ఏర్పాటు చేసి మనం వేసే ఓటు కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరు చేస్తున్నాం, ఆర్ఎస్ఎస్ ఓటు పెడుతున్నాం. దేశం కాడికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా, క్రిస్టియన్స్ వ్యతిరేకంగా, ముస్లిమ్స్ వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. మనం వేసే ఓటు కూడా ఆర్ఎస్ఎస్కి వేస్తున్నాం. ఎలా ఆర్ఎస్ఎస్కి వేస్తున్నాం? మనం వైసీపీకి వేసినా కూడా మోడీకి సపోర్ట్ చేస్తాం, టీడీపీకి వేసినా కూడా మోడీకి సపోర్ట్ చేస్తాం. మరి మోడీ ఎవరితో ఎవరు నడిపిస్తున్నారు? మోడీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నారు. మనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా అనుకుంటున్నాం, కానీ మనం వేసే ఓటు మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం బలపడతారు. ఈ రోజు భారతదేశంలో బీజేపీ నిలబడింది అంటే సెంటర్లో కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్. ఈయనకున్నటువంటి 4 ఎంపీలు, ఈయనకున్నటువంటి 16 ఎంపీలు, ఇవన్నీ కూడా సపోర్ట్. వీళ్ళు మొత్తం ఇట్లా చేసుకుంటే ఈ రోజున సెంటర్లో బీజేపీ ప్రభుత్వం పడ్డు విత్డ్రా చేసుకోవాలి. కానీ మనం ఎవరి కోసం ఓట్లు వేసాము? వీళ్ళిద్దరికి ఓట్లు వేసాం. మనం ఓట్లు వేసిన తీసుకెళ్ళి బీజేపీ సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి బీజేపీ ప్రభుత్వం మనకు ఎత్తి పెట్టుకున్నారు మనమే కదా. కానీ ఇలాంటి సూక్ష్మమైనటువంటి ఆలోచనతో మనం ఏంటంటే ఒక ప్రెజర్ గ్రూప్గా మనం తయారవు. ఎవరు నమ్మడానికి లేదు, మనమే నమ్ముతున్నాం. మనం వీళ్ళకి ఏదైనా చేస్తే వీళ్ళు మనలో కూడా మనకు మద్దతు ఇస్తారని కాకుండా వీళ్ళకి ఏమైనా చేస్తే వీళ్ళు మనకు మద్దతు ఇస్తారు. వాళ్ళలో ఉండి మద్దతు ఇస్తున్నారు, మన సపరేట్గా ఉండి మద్దతు ఇస్తుంది. సపరేట్గా ఉండి మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే వాడు మనం చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు కలిసి మనం ఉంటే మనం అందరూ కాంగ్రెస్ చేస్తాం, బీజేపీకి వ్యతిరేకమని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ మొత్తం ఏం చేస్తుంది? వాళ్ళ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన మనకు చేస్తుందా? చేయగలిగా. ఇప్పుడు దాకా కూడా చేయలేదు. కాబట్టి మనం బయట ఉండి ఒక ప్రెషర్ గ్రూప్గా తయారైపోయి కాంగ్రెస్ పార్టీ రేపు మనం బలంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తే రాహుల్ గాంధీ ఎవడో కూడా వచ్చి ఈ సమస్య నేను పరిష్కారం చేస్తాను, దళిత క్రైస్తవులు అట్లా చేస్తాను, ఎప్పుడు వాడు హామీ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం ఒక ప్రెషర్ గ్రూప్గా తయారవ్వాలి. కాబట్టి ఒక ప్రెషర్ గ్రూప్గా తయారవ్వాలంటే ఒక పొలిటికల్ ఐడియా కలిసి మొత్తం మనం ఏదైతే పొలిటికల్ టార్గెట్ చేస్తాం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తే కదా మనం. ఇప్పుడు మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం విమర్శిస్తాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఈ రోజున వ్యాపారాలు ఆర్ఎస్ఎస్ కూడా అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన కూడా ఆధిపత్యం ఈరోజు నడుస్తుంది. రాహుల్ గాంధీ కూడా ఏం చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్కన అవసరం అభ్యర్థన అవసరం వాళ్ళకి. కాబట్టి ఏంటంటే మనం బయట నుండి మద్దతు ఇచ్చే క్రమంలో ఏ బేసిక్ ద్వారా మనం ఆర్గనైజ్ అవ్వడం వలన మనం ఒక ప్రెజర్ గ్రూప్గా కాంగ్రెస్ నీకు వైఖరేంటి దళిత ఇస్తామని ఎస్సీ జాబితా చేస్తాను, నువ్వు చేస్తావా, నువ్వు కూడా మద్దతిస్తావా, మాకు లేదు. అప్పుడు మనమందరం కూడా ఒక ప్రెజర్ గ్రూప్గా తయారు. మా కాంగ్రెస్ పార్టీలో ఏమంటే ఆ కార్యక్రమం తీసుకుంటారా? మనం తీసుకోలేము. అలా కాబట్టి మనం అందరూ కూడా ప్రెజర్ గ్రూప్గా మనం తయారవుతుంది. సామాజిక వర్గాలన్నింటినీ కూడా మనం కలిపి ఒక CCC తరఫున క్రిస్టియన్స్, బీసీ సమన్వయ కమిటీ బీసీలు,
ఆదివాసీ సమన్వయ కమిటీ ద్వారా ఆదివాసీ మరి ఈ రోజున మన చేనేత సమన్వయ కమిటీ ద్వారా చేనేత మన మీటింగ్ కూడా పెట్టాము, ఏ పద్ధతి చేయడం, అలాగే మత్స్యకారులు ఆర్గనైజేషన్, ఇట్లా మనం అందరం కూడా కలిపి ఈ రోజున ఒక ఆలోచనతో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ మొత్తం ఈ పార్టీలన్నింటినీ కూడా మన సమస్యల మీద నిలదీసే క్రమంలో మనం తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏబిఎస్పీ దాన్ని నడుపుతున్నాం. దిస్ ఇస్ ఎడ్యుకేషన్ నాకు సంబంధించిన దృష్టికి తీసుకురావాల్సింది. ఈ క్రమంలో త్రిబిసిని కూడా మనం బలోపేతం చేయాలి. త్రిబిసికి సంబంధించినటువంటి రాష్ట్ర మీటింగ్ కూడా జరిగింది. మన రాజకుమార్ గారు విజయాన్ని చూశారు. వాటికి మనం విస్తృతపరచాలి, జిల్లా కమిటీకి వేయాలి. మీరంతా కూడా బాధ్యత తీసుకొని దీన్ని మనం నడుపుతాం. దీనిలో ఇది మన ఏబిఎస్పీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే దీనిలో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఉండొచ్చు. కానీ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అనేటువంటిది దిస్ ఇస్ ది యూనిక్ ఆర్గనైజేషన్, ఈ సపరేట్ ఆర్గనైజేషన్. మీరు ఎక్కడైనా చూడండి, ఏ క్రిస్టియన్ సమస్య అయినా సరే ఈ పెద్దలు మీరందరూ అనుభవం కలిసి ఒకసారి ఈ బోర్డు చూడండి, మనం జీసస్ క్రీస్తు ఒక పక్కన బాబాసాహెబ్ వారు రాజ్యాంగం రాసిన ఆయన, మనకి మన దేవుడు మనం అనుసరించేటువంటి జీసస్ క్రీస్తు. ఈ రెండు ఒకే బోర్డు మీద ఉన్న ఆర్గనైజేషన్ ఉందా? కృష్ణ ఆర్గనైజేషన్ ఎనీవే నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ రోజున మనకి కావాల్సింది ఏంటంటే బైబిల్ ప్రకారంగా సువార్తను అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు మనం కాపాడుకుంటే తప్పితే మనం చర్చలు కట్టలేము, గుళ్ళకి వెళ్ళలేము, ప్రార్థన చేయలేము, సువార్త ప్రచారం చేయలేము. ఇలాంటి పరిస్థితి ఏర్పడేది, పూర్తిగా నిర్బంధం ఏర్పడింది. ఈ నిర్బంధం ఎలా ఏర్పడింది? రాజ్యాంగంలో మనకి పూర్తి స్వేచ్ఛ ఉంటే ప్రభుత్వం వాడదు కాబట్టి మనకి నిర్బంధాన్ని తీసుకొచ్చి పెడతారు. నిర్బంధాన్ని ఎదుర్కోవాలంటే రాజ్యాంగపరంగా మనకి ఇచ్చిన హక్కు ద్వారా వాళ్ళని ప్రశ్నించారు. ఇప్పుడు 20 ప్రకారం మనకి మత స్వేచ్ఛ ఉంది, ప్రచార స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం మన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మనం సమీకరించి సంఘాలు పెట్టి మనం ప్రశ్నించి మనం ఉద్యమాలు చేసినటువంటి హక్కు కూడా మనకి ఉంటుంది. మరి 25 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం మనకున్నటువంటి హక్కు ఈ రోజున లేకుండా చేస్తుంటే ఆర్టికల్ 19 ప్రకారం మనం ముందు పైకి రావాలి. అది రాజ్యాంగ వ్యతిరేకం కాదు కదా. ఏ రాజ్యాంగం అయితే మనకు హక్కు ఇచ్చిందో అదే రాజ్యాంగం ఏం చేసిందంటే ఆ హక్కు కోల్పోయినప్పుడు ఆర్టికల్ 19 ప్రకారం ఉద్యమించవచ్చు హక్కు ఇచ్చింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రొటెక్ట్ ద క్రిస్టియన్స్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ద్వారా క్రైస్తవుల్ని సమాజాన్ని రక్షించడమే క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్. దీన్ని మనం బలోపేతం చేస్తే ఇది ఏ డినామినేషన్కు లేకపోతే ఇది ఒక డినామినేషన్ కాదు, ఒక డినామినేషన్ సంబంధించి కాదు. దీంట్లో పాస్టర్స్ డినామినేషన్తో కలిసినటువంటి వాడు, మెయిన్లైన్ చర్చలు, ఆఫ్లైన్ చర్చలు ఏ ఉంటాడు అందరూ కూడా కలుపుకొని వెళ్ళేటువంటి ఒక వేదిక లాంటిది. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాము. పెద్దలు మీరు అందరూ కూడా వైజాగ్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం ఇది. వీళ్ళు దాదాపు ఎక్కువ మంది క్రైస్తవులు కాన్స్టెంట్ అయింది వైజాగ్. విజయవాడ అంతుంది లేదు, ఏ టౌన్ కూడా అంతుంది లేదు. సౌత్లో ఉన్నటువంటి టౌన్లో ఎక్కువ ఒక ఎక్సెప్ట్ ఏమంటారు వచ్చిన ఏదో చెప్తే త్రివేంద్రం అది త్రివేంద్రంలో ఉన్నది ముఖ్య పట్టణం చెప్తే ఎక్కువ పట్టణంలో క్రిస్టియన్స్లో డిపెండ్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు క్రిస్టియన్స్లో ఉన్నది. నాట్ ఓన్లీ ఎస్సీస్. ఇప్పుడు సార్ ఉన్నాడు బీసీ, ఈ సార్ బీసీ, ఆ సార్ బీసీ, ఇట్లా బీసీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. బీసీ ఓసీ కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి క్రిస్టియానిటీ అనేటువంటిది ఈ వైజాగ్లో చాలా ఇంపార్టెంట్. క్రిస్టియన్స్లో కూడా మన క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వారా మీకు ఆర్గనైజ్ అవ్వదు. ఏ బీసీ పక్కన పెట్టండి, ఏ బీసీ మీరు సపోర్ట్ కూడదని నా అనుకోండి. ఏ బీసీ ఐడియాలజీ మీరు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వారా మీకు ప్రచారం లేదు. మీరు ఒంటరిగా లేదు, మీరు ఒంటరిగా ఉండకూడదని మేము ప్రయత్నం చేస్తాం. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అనేటువంటిది మీరు ఆర్గనైజ్ చేసే క్రమంలో మీ పోరాటానికి బీసీని, ఎస్టీని, ముస్లిమ్స్ని,
దళితుల్ని వీళ్ళందరూ కూడా సమీకరించి మీ పోరాటానికి మద్దతుగా ఉంటున్నట్టు చేస్తారు. మీరు ఆ పోరాటాన్ని మద్దతు చేయడం ద్వారా మన ఏంటంటే బీజేపీ పోటీ అంటే మన వరకు వస్తే మిగతా సామాజిక వర్గాలు కూడా మన మద్దతు ఉండదు అనేటువంటి విధంగా మనం ఒక వాతావరణం క్రియేట్ చేసుకొని మనకు మనమే ఒక పెద్ద వాళ్ళలాగా తయారైంది. అందరం కలిసి మనం 80% మనం మూడేస్తే వాడేం చేయలేడు. వాడు నువ్వు 15% అనేటువంటి ఉద్దేశంతో వాడిని కానీ వాడిని మనం క్రిస్టియన్స్ వెళ్ళాలనుకుంటున్నాడు, ముస్లిమ్స్ వెళ్ళాలనుకున్నాడు. 80% కలిసి 15% మనం వెళ్ళాలి. ఆ కార్యక్రమంలో మీ మిగతా సామాజిక వర్గాలని సమీకరించి మీ త్రిపుల్సి కార్యక్రమాలకి జోడించి మిమ్మల్ని ముందుకు నడుపుతారు. ఈరోజు అందుకే నిన్న అదైతే గిరిజన క్రిస్టియన్ పాలిటిక్స్ తరఫున వచ్చి మేము మీ రాజ్యాంగ హక్కులకి సపోర్ట్ చేస్తాం క్రిస్టియన్స్ తరఫున అని చెప్పి ఆయన చెప్పి ఒక హిందూ సంస్థ చెప్తుందా లేదు కదా, ఒక హిందూ సంస్థ చెప్తుందా వచ్చి క్రిస్టియన్స్ సంబంధించి అక్కడ క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. చాలా మంది క్రిస్టియన్స్ అండి అక్కడ, చాలా మంది వీళ్ళు కూడా గిరిజనులు కూడా ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి ఇలా ఈ సామాజిక వర్గాలు కూడా మనం త్రిపుల్సి కార్యక్రమాలకి అండదండగా తీసుకెళ్ళడానికి మనం చేస్తున్నాం. కాబట్టి దీని గురించి మీరు అందరూ కూడా ఆలోచించి త్రిపుల్సిని ఎలా బలోపేతం చేయాలని చెప్పి మీరు ఆలోచించి ఇది మన బాలకృష్ణ ఎప్పుడే సరే ఈ ఓటు ఎక్కడ ఉంది పర్మనెంట్ సాంబార్ ఈ ఓటు ఎప్పుడు పర్మనెంట్ దీన్ని తిప్పితే ఇది తిప్పితే ఎప్పుడు మీటింగ్ పెట్టినా సరే కూర్చొని మీరు మాట్లాడుతూ ఎప్పుడైనా సరే ఈ ఎప్పుడు ఉపయోగించుకున్నది మీకు కనీసం 15 రోజులకు ఒకసారి సరే మీరు కలవండి. దానికి మీరే మాట్లాడుకోండి, మీరు ఆర్గనైజ్ అవ్వండి. మీరు చాలా మీరందరూ కూడా మనకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి 85%లో బాగా ఉంటుంది. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మీరు సొంతంగా తీసుకునే కార్యక్రమం కూడా మేము మీకు అనుకుంటాం, మీకు సపోర్ట్. కాబట్టి ఇది నాకు తెలిసినటువంటి విషయాలు పూర్తిగా చెప్పేసి ఇంటరాక్షన్ అని చెప్పేసి బాగా